మద్యం విక్రయాలు 4 గంటలే, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 వరకే. స్థానిక మండల వాసులే టెండర్లు వేయాలి. ఎక్సైజ్ పాలసీతో సంబంధం లేదు. దశల వారీగా మద్య నిషేధమే లక్ష్యం. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ ఈయననే మొగోడు. నాకు నచ్చిన లేదు, ఇట్లనే ఉండాలి. ఈయన మొగోడు, ఇప్పుడు నిజంగా మొగోడు. కాంగ్రెస్ లో మొగోడు ఎవడైనా ఉన్నాడంటే రాజగోపాల్ రెడ్డి. ఇప్పుడు ఇట్లా ఉండాలి. మరి అప్పుడు అన్నాడు పాపం, ఒక్క బెల్ట్ షాపు లేని రాష్ట్రాన్ని తయారు చేస్తామన్నారు కాంగ్రెస్ వాళ్ళు. కానీ మనమేమనుకున్నాం, అరే మొత్తమే బెల్ట్ షాపులు లేకుండా ఆ రాష్ట్రాన్ని చేస్తారేమో అనుకున్నారు. వాళ్ళు చెప్పింది ఏంది, ఒక్క బెల్ట్ షాపు లేని రాష్ట్రాన్ని తయారు చేస్తామన్నారు. కానీ ఊరికి 10-20 పెడతా అని చెప్పలేగా వాళ్ళు. ఒక్కటి లేకుండా చేస్తాన్నారు కానీ 10-20 లేకుండా చేస్తా అని చెప్పలే పాపం. అదైతే రాజగోపాల్ రెడ్డి అయినా కష్టపడ్డాడు. అప్పుడు మునుగోడులో ప్రక్షాళన చేసిండు, అది వర్కౌట్ కాలే. మరి ఇప్పుడోటి వేస్తుండు. మరి ఇది మంత్రి పదవి కోసం గురేనా లేదంటే నిజంగానే అంటే ఈయన వ్యక్తిగతంగా మంచోడే, వ్యక్తిగతంగా 4 నుంచి 8 వరకే ఉంటాయట మందు. టెండర్లు వాస్తవంగా టెండర్లు మనం అనుకుంటాం. ఇప్పుడు మునుగోడులో టెండర్ల ఎక్సైజ్ డిపార్ట్మెంట్ టెండర్లు మునుగోడు బిడ్డలే వాడాలి. ఆ మండలంలో ఇప్పుడు చౌటుప్పల్ ఉంది, చౌటుప్పలోనికే రావాలి వైన్ షాప్ టెండర్లు. వాళ్ళే ఇయ్యాలి కూడా. ఈ పాలసీ ఎందుకో తీసుకొస్తలేరా? మంచి మాట చెప్పింది నేను. లోకలోడేమో నీకు పరాయోడు అవుతాడు, పరాయోడేమో లోకలోడు వచ్చి డబ్బులు సంపాదిస్తాడు వైన్ షాపులు పెట్టి. ఏ మండలంలో ఉన్నాడు ఆ మండలంలో వేయాలి. వాళ్ళకి రాకపోతే ఎవడో 2-3 కలిసి వేస్తే వానికి టెండర్లు ఇవ్వాలి. గట్లా అది చేస్తే అక్కడ ఉన్నవాడు కొంచెం లబ్ధి పొందుతారు. మంచి మాట చెప్పిన లాస్ట్. కాంగ్రెస్ ప్రభుత్వ 2 ఏళ్ల వేడుకలకు కమిటీ ఇక విధి విధానాలను ఖరారు చేయడానికి త్వరలో మంత్రులతో ఏర్పాటు. ఇక డిసెంబర్ 9న అసెంబ్లీ సమావేశం నిర్వహించే ఛాన్స్ ఉన్నదట. భారీ ఎత్తున విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తారట. తెలంగాణ తల్లి విగ్రహాలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు పెద్ద ఎత్తున ప్లాన్ చేసిరట. ఈ 2 ఏళ్ళది ఈ మరి గొప్ప గొప్ప పనులు ఏం చేసిరు చెప్పుకోరిగా. సర్పంచ్లు అటవీకే అవ్వటవీకే. ఇక ఆర్థిక శాస్త్రంలో 3కి నోబెల్, 100% PF విడ్రాకు అవకాశం ఉందంటే నిబంధనలు సరళీకృతం చేసిన ఈపీఎఫ్. వివాదాల్లో హెట్రో దిగ్గజ ఫార్మా కంపెనీ చట్టవిరుద్ధ పనులు. మొన్న కెమికల్ వ్యర్థాలతో చెరువులు కలుషితం, నిన్న భూ కబ్జాల పర్వం, నేడు కెమికల్ డ్రమ్ముల అక్రమ నిల్వ. కన్నెత్తి చూడని PCB డ్రగ్ కంట్రోల్ అధికారులు. పెద్దల ఒత్తిడితో కేసులను నీరుగార్చే యత్నం. వాళ్ళపైన నువ్వు ఎన్ని వార్తలన్నా రాయి దిశ, నువ్వు ఎన్ని వార్తలు రోజుకొక కథనమి, వాడి మీద కేసు అయితే ఒట్టు. ఎందుకు కాదు అంటే ఈ ఎన్నికల ఫండింగ్ రేజ్ చేస్తారు కదా, ఈ మళ్ళీ ఎలక్టోరల్ బాండ్ ద్వారా పెద్ద ఎత్తున ఇస్తారు. హెటరో మీద కాదు, డాక్టర్ రెడ్డిస్ మీద కాదు, అరబిందో మీద కాదు, మీరు రాసి పెట్టుకో. ఇక అన్ని మళ్ళీ కబ్జా భూములే. ఈసీ వద్ద తేల్చుకుందాం, విచారణకు సిద్ధంగా లేమన్న సుప్రీంకోర్టు. ఓటు చోరీ వ్యాఖ్యలపై సిట్ ఏర్పాటు చేయాలని పిల్ తిరస్కరించిన న్యాయస్థానం. అయ్యో, ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా, రెచ్చిపోతున్న భూమాఫియా. ఓపెన్ ల్యాండ్స్ ప్రవాసీయుల భూములే టార్గెట్, అంటే బయట సహకరిస్తున్న అధికార యంత్రాంగం. బోగస్ పట్టాదారు పాసు పుస్తకాలు, ఇంటి నెంబర్లు. ఆక్రమణదారులకు రెవెన్యూ మున్సిపల్ శాఖల వత్తాసు. కోట్ల విలువైన భూములపై కన్ను. నిజమైన హక్కుదారులు పరేషాన్ అవుతున్నారంట. అల్వాలో ఖాళీ స్థలాలకు ఇంటి నెంబర్లు ఇచ్చిన ఆ స్థలం వాడు ఇచ్చిన తహసీల్దార్ 80 ఇంటి స్థలాలు నెంబర్లు ఇచ్చినట. వాడు చిన్నోడు కాదు. గట్లా ఉన్నది కథ. తొలి రోజు 10 నామినేషన్లు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నోటిఫికేషన్ రిలీజ్. 21వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ. నవంబర్ 11న పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు. ఇక రిజర్వ్ ఫారెస్ట్గా 13,178 ఎకరాల అటవీ భూమి యాదాద్రి భువనగిరి జిల్లాలో బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. అటవీ శాఖ నోటిఫికేషన్ జారీ చేసిందట. హద్దులు నిర్ధారించి జియో ట్యాగింగ్ పూర్తి చేస్తారట. 13,178 ఎకరాల అటవీ భూమికి చేసిరట రిజర్వ్ ఫారెస్ట్. 6 బాలురపై లైంగిక దాడి. జువైనల్ హోంలో పర్యవేక్షకుడి అఘాయిత్యం. పోలీసులకు ఓ బాలుడి తల్లి ఫిర్యాదు. విచారణలో విస్తుపోయే ఆ విషయాలు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. గ్రేటర్ హైదరాబాద్లోని సైదాబాద్లో జారడం. జువైనల్ హోమ్ అంటే